పాప మిస్సింగ్ విషయంలో ఈరోజు నేను చేసే ఈ వీడియో మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అనేదండి. ఎందుకంటే ఇప్పటి వరకు మనం పాపతో పాటు కుక్క వెళ్ళింది కదా! ఆ కుక్క పాపతోటే ఉంది అని అనుకున్నాం. అయితే ఆ కుక్కకి సంబంధించిన చిన్న ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి. అదేంటంటే ఈ పాప మిస్ అయినప్పుడు ఈ పాప వెనకాల కుక్క వెళ్ళిందని మనందరికీ తెలిసింది కదా! తర్వాత ఈ కుక్క, ఈ పాప ఫెన్సింగ్ దగ్గరికి మధ్యాహ్నం 11 ఆ టైంకి వెళ్ళారండి అక్కడికి. ఇద్దరు కనిపించకపోయేసరికి పాప, కుక్క ఇద్దరు మిస్ అయ్యారని మనందరం అనుకున్నాం. కానీ ఇక్కడ మనందరికీ తెలియని విషయం ఏంటంటే ఈ పాప, ఈ కుక్క 2 ఒక దగ్గర లేవండి. ఎందుకంటే ఈ పాప ఇక్కడ పాప, కుక్క ఇక్కడ 11 గంటలకు మిస్ అయిన తర్వాత ఈ ఊర్లో ఒక సీసీ కెమెరా ఉంది. అక్కడ ఆ సీసీ కెమెరాలో 1 గంటకి ఈ పాపతో ఉన్నటువంటి కుక్క సరౌండింగ్స్‌లో తిరిగినట్లుగా సీసీ కెమెరా రికార్డ్స్‌లో అయితే ఉందండి. దీన్ని బట్టి పాప, కుక్క ఒక్కసారిగా బయటకైతే వెళ్ళలేదండి. పాప వెళ్ళిపోయిన తర్వాత కుక్క సెపరేట్ అయింది. కుక్కలో వాసన పసిగట్టగలవు కాబట్టి ఈ కుక్క పాప వాసన పసిగట్టుకుంటా పాప దగ్గరికి గాని వెళ్ళుండొచ్చని అయితే నేను అనుకుంటున్నాను. 11 గంటలకు మిస్ అయిన కుక్క 1 గంటకి అక్కడ ఉందంటే దీని ప్రకారం చూస్తుంటే పాపనైతే ఎవరో తీసుకెళ్ళిపోయినట్టేనండి 100%ని. ఇప్పుడు వరకు మనకి ఏ క్లూ లేదు, ఏ క్లూ లేదు అనుకున్నాం. ఈ కుక్క అక్కడ తిరగడం వల్ల మనకైతే క్లూ అయితే వచ్చినట్టేనండి. ఇన్‌కేస్ ఏ జంతువైనా అయ్యి ఉంటే ఈ కుక్క ఈ సరౌండింగ్‌లో తిరిగింది. ఈ కొండ ఈ ఏరియాలోనే తిరిగిను. కానీ ఈ కుక్క ఊళ్ళోకెళ్ళింది. ఊళ్ళోకెళ్ళిందంటే దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఈ పాప, కుక్క ఇది 2 సెపరేట్ అయిపోయాయి. ఈ కుక్క ఎక్కడికవని ఈ వాసన పసిగట్టుకుని పాప ఉన్న ఏరియాకి వెళ్ళి మళ్ళీ అంటే ఆ దగ్గర వరకు వెళ్ళిందో మరి ఎక్కడి వరకు వెళ్ళిందనో తెలియదు. బయటకైతే వెళ్ళొచ్చింది. ఈ రోజుకి పాప మిస్ అవ్వి 14 రోజులు అవుతుందండి. ప్రెజెంట్ పాప వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. తో పాటు వెళ్ళిన కుక్కను చూసారా? ఆ కుక్క పాప వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మగారిని కరిచిన తర్వాత ఇక్కడ డీ పోలవరం అంటే ఇక్కడ ఈ ఊరు కోళ్ళఫారం ఉంటుంది. కోళ్ళఫారం నుంచి డీ పోలవరం అనే ఊరు వెళ్ళింది. ఇప్పుడు ఆ డీ పోలవరం అనే ఊరు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారందరికీ పాప ఫోటో చూపించి ఏమైనా ఇన్ఫర్మేషన్ అంటే ఏం కాదు, ఎవరైనా సరే చూసినా లేకపోతే ఎవరైనా ఇప్పుడు ఇంటింటికి వచ్చి చిన్నపిల్లలతో అడుక్కుంటుంటారు చూసి ఆ టైప్ వాళ్ళు ఎవరి దగ్గరైనా చూసినా సరే మనకి చెప్పమని ఒక అవేర్నెస్ కోసమని నేనైతే ఇప్పుడు ఆ ఊర్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ చెప్పడానికి అయితే వెళ్తున్నాను. ఏంటంటే కొంతమంది తాగుబోతులు ఉంటారు. అలాంటి వాళ్ళే ఉంది ఇలాంటి పాపని చూసినప్పుడు తీసుకెళ్ళి ఎవరికైనా అమ్మేసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందువల్ల ఒకసారి నేను ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళకి చిన్న అవేర్నెస్ వస్తుంది. అలాగే ఎక్కడైనా చూసారంటే చిన్న ఇన్ఫర్మేషన్ కూడా లభిస్తుంది అన్న ఉద్దేశంతో ఆ ఊరైతే వెళ్తున్నాను. ఇప్పుడు నేను చూపిస్తున్న కొండలోనే చూసారా ఆ ఏరియాలోనే పాప వాళ్ళ ఇల్లు అయితే ఉంది. ఇప్పుడు నేను వెళ్ళబోతున్న ఊరైతే ఇదే. ఇప్పుడు ఈ ఊరు ఎందుకు వెళ్తున్నానంటే ఇప్పుడు ఈ కొండను చూసారా ఇక్కడ నుంచి ఈ ఏరియా నుంచే మొన్న ఒకసారి కుక్క వచ్చినప్పుడు ఇటు సైడ్గా ఈ ఊరైతే వెళ్ళింది. అందువల్ల ఒకసారి ఇటు సైడ్ ఏవైనా ఆచూకీ దొరుకుతుందేమో అని. అలాగే మీరు అందరూ గమనించాల్సిన మరొక విషయం ఏంటంటే నేను ఈ ఊరు వాళ్ళని అయితే అనుమానించట్లేదండి. కాకపోతే పాపతో వెళ్ళినటువంటి కుక్కను చూసారా, కుక్క ఫస్ట్ డే వచ్చిన తర్వాత తప్పించుకుని ఇటు సైడే వచ్చింది. అంటే ఎవరైనా సరే ఇటు సైడ్ తీసుకెళ్ళి ఉంటే ఈ ఊరు వాళ్ళు ఎవరో ఒకరు చూసి ఉండొచ్చు కదా అన్న ఉద్దేశంతో ఒకసారి ఈ ఊర్లో ఉన్న వాళ్ళని అయితే అడగడానికి అయితే వెళ్తున్నాను. ఇక్కడ అగ్రహారం ఉంది కదా, పాప తప్పిపోయింది తెలుస్తుందా మీకు ఏమైనా? అదండి ఈ పాప అనేది తప్పిపోయింది. ఈ పాపేనండి. అయితే 14 రోజులు అవుతుంది రోజుకి. ఒకవేళ ఎవరన్నా కానీ చూసారంటే మాత్రం చెప్పండి పాపనే. ఎక్కడ ఉండవరండి మన ఊర్లో కాదు ఏమో ఎక్కడైనా ఉంటే ఏ సైడ్ అని ఎవరైనా పాపను ఎత్తిపూలు లంచిపూలు బయట మాట్లాడుతూ కనపడిస్తాడా ఈ కానీ ఆ కొండ మీద ఏమైనా జంతువులు ఉంటాయంటారా మీకు ఐడియా ఉంటుంది కదండి? అలాంటి ఎవరో తీసిపోయిన పని అంటారా? పిల్లలు అయితే జంతువులు అర్థం చేసి ఎక్కడ ఉంది? అవునండి, దెయ్యాలి ఊరు దెయ్యం ఎక్కడ కాపాడుతుంది ఇప్పుడు? ఈ కరెంట్ వచ్చిన తర్వాత దెయ్యమే లేదండి. కానీ ఈ పాప 14 రోజులు అయిందండి నా దగ్గర అందరూ మంచాలు పట్టేశారు. మన జమాలను కూడా మన పోలీసు శాఖ సెక్యూరిటీ నిలిచింది ఆ కొండలో ఎరగది. అదండి ఈ పాపనైతే చాలా దూరం ఎక్కిపోయి రేషన్ కార్డు మీద లాక్కొని ఇందంటే ఉరిమాయలు ఎక్కడ ఎవరు ఉంటారా? డబ్బున్న వాళ్ళు పిల్లలు లేని వాళ్ళకి ఎర్రా మార్చేయడానికి, లేకపోతే లాడ్జీ వాళ్ళు కూడా పెంచారు ఎవరి పిల్లల్ని. ఈ అడుక్కునే వాళ్ళు అలాంటి వాళ్ళు వాళ్ళకి ఎక్కడ శాతం వాళ్ళకి అంటే ఇంటింటికి పిల్లల్ని తీసుకుని వస్తుంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా తీసుకెళ్తారంటారా? అలాంటి చేయలేదు ఈ పని. ఈ స్టోర్ కెమెరాలతో కూడా నిలికేది. పోలీసు వాళ్ళు అందరూ బాగా కష్టపడ్డారు. అంత పగడబందిగా ఇలాంటి పిల్లల్ని ఇందంటే ఎవరు తీసుకొచ్చి ఇందంటే మనకెళ్ళి కాదు, చాలా దౌలో పోయింది. చూడండి ఒకవేళ ఎక్కడైనా కనిపించిన తుల్లో కానీ ఎక్కడ కనిపించిన మీకు అంటే పాపని ఒకసారి మీకు చూపిందామని దగ్గర నాకు పాపని అంత
బకడబందీ చేశారంటే బయటికి ఎక్కడ రాని బయటికి ఆ సర్కిల్ లోపలే రూముల్లోనే ఉండిస్తారు. రూపు కూడా మార్చేస్తారా గుండె దిగించి? గుండె ఎందుకు అబ్బాయి, ఆ పోలీసు వాళ్ళు కూడా వెళ్ళలేని చోట్ల ఉన్నాయి బిల్డింగ్లు. 3 వారాలు పట్టాయండి. ఒకవేళ ఏమైనా ఆచూకీ అంటే ఇటు సైడ్ ఏమైనా ఎవరి దగ్గర ఉందని కానీ ఏమన్నా తెలిస్తే కొంచెం చెప్పాలండి. అంటే మొత్తం అందరికీ తిరుగుతున్నాం కానీ ఎక్కడ ఏం దొరకలేదు. ఆ పాప అంటే ఈ చుట్టుపక్కల ఊరిలో ఏమైనా ఉంటుందని చిన్న ఆశతో తిరుగుతాను మనకు ఆశ ఉంటుంది కదా. కానీ అక్కడ పందులు అలాంటివి ఏమైనా ఉంటాయంటారా? అడుగు పందులు లాంటి ఆ ఏరియాలో మీకు ఏమైనా ఉంటాయండి, ఉంటాయి కానీ అంత బేగా సొరాంచవు. అంతే ఇబ్బంది గట్ట అలాంటి సంటి పిల్లలు గట్ట ఏం తినేవి కానీ అది మనం ఏమనపోతే అసలు ఊసి తేదండి అడుంపంది. దాని అంతనదే మేత బాగుంది తప్ప కాదు. ఇంకా దాని జీవితం తీసేస్తానన్న తోడే అంతే దాన్ని మనం ఏమన్నా అంటేనే అది తిరగబడుతుంది. అదే సంటి పిల్లలు కాదే అవ్వలేదు ఏమోనండి. ఇంక నక్కలు అయ్యి అంటే నక్కల పిక్కలు కాదు కానీ ఏదైనా కొండ చెల్లలు ఆడదు కానీ ఉంటే చెప్పులు ఆడి మీద చేస్తుంది. కానీ మరి అది కదలదు కదా, ఇలా ఒక అరగంటలోనే వస్తారు కదా. కాదు అంటే వీళ్ళ ఏదైనా చెట్టు పోయి చెట్టుని నిలబెట్టుకున్న వారు కూడా పిల్ల కడుపులోని బతుకుంటారు. వీళ్ళు ఒక అరగంటలోనే వస్తారండి. ఇప్పుడు పాప తల్లిదండ్రులు ఉన్నారా, ఆ పాప ఇలా తప్పిపోయింది అనగానే వీళ్ళు అరగంటలోనే వస్తారు. ఆ కుక్క చచ్చిపోయిందని ఉడతాను కదండి. ఆ కుక్క 4 రోజుల తర్వాత వచ్చిందండి. అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు నార్మల్ గా ఎక్కడికన్నా లాంగ్ ఎక్కడికైనా ఇల్లు ఉంటుంది అంటారా? అంటే మీకు ఇప్పుడు మనకు అనుమానం ఏంటంటే ఊళ్ళో పిల్లల్ని తెచ్చుకుని తీసిపోనంటే కోరమేను కుక్క ఉండలేక దాని వాళ్ళ వెంకాల పరిగెట్టి 3 రోజులు తిరిగి అప్పుడు ఇంటికి వచ్చేసింది బుర్రబాడిపోయి. అయ్యి ఉండొచ్చు. అంటే ఈ 4 రోజులు ఒకవేళ ఎక్కడికి వెళ్ళినా సరే ఏం తిన్నాక ఉండదు. చిన్న ఎండలు కాసేటండి. ఆ ఎండలకు అంత 3 రోజులు కూడా తిరిగేసింది కుక్క. తిరిగేసి ఇంకా ఆఖరికి తట్టుకోలేక ఇంటికి వచ్చింది. అదే మాకు డౌట్ వచ్చిందండి. అంటే ఇప్పుడు మీలో పెద్దవాళ్ళందరికీ తెలుస్తాయి ఎక్కువ, అందుకనే ఆ పిల్లల్ని ఎక్కడికో చాలా దూరం తీసిపోయి పిల్లలు లేని వాళ్ళు కావాలి అమ్మేరండి. అదే అందరూ అలాగే డౌట్ పడుతున్నారు. అంటే ఏమైందన్నా తెలియదు కానీ ఎవరో తీసుకెళ్ళిపోయి ఉండొచ్చు. తీసిపోయి అమ్మేసారు పిల్లలు లేని వాళ్ళకి. పెద్ద పెద్ద కోటీశ్వర్లు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు పిల్లలు లేని వాళ్ళకి అమ్మేసారు. ఏదైనా సరే మా ప్రయత్నం మేము చేస్తున్నాం అండి. పాప అయితే ఇంకోటి ఫోటో మళ్ళీ ఒకసారి ఇవ్వంతాను ఒకవేళ గుర్తుపడితే. అలాంటి 3 సంవత్సరం 2.5 సంవత్సరాలు ఎందండి దొరకదండి పిల్ల అయితే మన ఈ ఉరిమాలు ఎక్కడ లేదు. చిన్న కారు మీద అడుగు తీసిపోయి అక్కడ అమ్మేసారు పిల్లలు. అమ్మేగానే కుక్క ఇంకా తట్టుకోలేక బుర్ర చెదిరిపోయి దాని మైండ్ దానిలో లేకుండా మా ఇంటికి వచ్చేసింది. నేనైతే ఇప్పుడు ఈ ఊర్లో వీధుల్లో వెళ్తున్నానండి. అంటే ఎవరైనా కనిపించారనుకోండి వాళ్ళకి అందరికీ చెప్పడం కోసం. అంటే ఈ పాపని ఎవరైనా చూసుంటారో అన్న ఉద్దేశంతో అంటే లాస్ట్ కుక్క ఇక్కడికి రావడం వల్ల మనం ఈ ఏరియానని మేమైతే అనుకున్నాం. అంటే అనుమానమే కానీ కన్ఫర్మ్ కాదు. ఏమో రాయేస్తే తగులుతుందేమో అంటారు కదా, ఆ టైప్లో మేము ట్రై చేస్తున్నాం. ఇది పోలవరం ఊరు. ప్రజెంట్ నేనైతే కనిపించిన వాళ్ళందరికీ అడుగుతున్నానండి. కాకపోతే వీడియో తీస్తే బాగోదన్న ఉద్దేశంతో వాళ్ళకి వీడియో అయితే తీయట్లేదు. అయితే కాదండి, ఎందుకంటే పాప క్లూ ఉంటుంది. తర్వాత జంతువు అయితే మనకి కుక్క ఉంది కదండి, ఆ కుక్క అరుస్తూనే ఉంటుంది ఇలా అరగంటలో వెళ్తే. ఇప్పుడు ఏదైనా సరే వెంటనే రెండింటిని కరిచేసి పారిపోవడదు, లేకపోతే కుక్క ఆన వల్ల మనకి కుక్కే మెయిన్ అండి. కానీ కుక్క మన 3 రోజులు రాలేదు, కానీ ఏమైందనో తెలియలేదు. అంటే ఎవరైనా తీసుకెళ్ళిపోయి ఉంటే పాప వెనకాల ఇల్లు ఉంటుందని మేము అందరం అనుకుంటున్నాం అండి. ఈ ఊర్లో నేను ఎందుకు అడుగుతున్నానంటే చుట్టుపక్కల ఉన్న ఊర్లో ఒకవేళ ఎవరైనా ఈ కొన్ని వాళ్ళు కానీ ఎవరైనా తీసుకుని వెళ్తే ఆ పాపని చంకలో పెట్టుకుని ఉంటుంటారు కదండి, పిల్లల్ని తీసుకుని వస్తుంటారు. అలా ఏమైనా మీకు కనిపిస్తే మాత్రం చెప్పండి. పాప ఫోటో అయితే నేను చూపిస్తున్నాను. చూసారు కదా, చిన్న పాప 7 నెలలు, ఇంకో పాపకి ఇంకో పాపకి 7 నెలలు ఉండదు. ఇది ఎవరో తీసుకెళ్ళిపోయారు. ఆ పాప ఆజుకు చిన్నదన్నా కనిపిస్తుంది, వాసన రావడము, గమను ఫీజు లేదంటే అమ్మాయి దగ్గర ఏదో చిన్న ఆధారాలు ఏది లేదంటే ఎవరో తీసుకెళ్ళిపోయి ఉంటాయి. ఎవరు తీసుకెళ్ళి పాపను పొందుగా అమ్మాయిని ఏమన్నా చేసి చదివితేనే కదా బాధ అనిపిస్తుంది. ఇప్పుడైతే 14 రోజులు అయిపోతుందండి. ఎవరైనా తీసుకెళ్ళిపోవడమే మంచి అవుద్దండి. అక్కడ అడవుల్లో ఎక్కడ ఉన్నా సరే అది వేరే వాళ్ళ ఉంటది. ఇప్పుడు అది ఎవరైనా తీసుకెళ్ళిపోతే ఖచ్చితంగా ఈ రోజు కాకపోతే రేపటి దొరుకుతుందండి. నా వంతు ప్రయత్నంగా నేనైతే ఊర్లో కనిపించిన వారందరికీ పాప ఫోటో చూపించి పాప కోసం అయితే చెప్పానండి. ఈ రోజు పాపతో వెళ్ళినటువంటి కుక్కకి సంబంధించిన విజువల్స్ కనిపించిన తర్వాత నేనైతే ఇంక రేపటి నుంచి పాప కోసం నా వంతు ప్రయత్నంగానే మెయిన్ రోడ్ మీద ఉండే సీసీ కెమెరాలు కూడా చెక్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి.